తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీబీఏఈజేఏసీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీబీఏఈజేఏసీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. ఈ ధర్నాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో 2 విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ సుమారు 19,000 మంది ఆర్టిజన్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ తక్షణమే ఈ వివక్షతను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆర్టిజన్ కార్మికులకు సంస్థలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులతో సమానమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. ఇదే సందర్భంలో అన్మ్యాన్డ్ వర్కర్లు టీజీఎస్పీడీసీఎల్లో ఆర్టిజన్లుగా గుర్తించినప్పటికీ టీజీఎంపీడీసీఎల్లో ఇప్పటికీ గుర్తించలేదు. అనేక సంవత్సరాలుగా సంస్థపై ఆధారపడి విధులు నిర్వహిస్తున్న ఈ వర్కర్లు లైన్మెన్లతో సమానంగా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ప్రమాదాల్లో మరణాలు, అంగవైకల్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వారిని తక్షణమే సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు ఆర్టిజన్ కార్మికులు జేఏసీఐ వాళ్ళు దపదపాలు ధర్నా కార్యక్రమం ఇచ్చుకొని ఈరోజు నుంచి 26 నుంచి 30 వరకు సర్కిల్ ఆఫీసుల ముందు, డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ పెట్టుకున్నారు. అలాగే ఆ తదుపరి జెన్కో ఆఫీస్ ముందు, ఎన్పీడీసీఎల్ ఆఫీసుల ముందు, సిపిడిఎస్ ఆఫీస్ ధర్నా పెట్టారు. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి సమ్మెలకు వెళ్తున్నారు. వీళ్ళకు మా పవర్ జేఏసీ తరఫున మా ఆల్ యూనియన్స్ మద్దతు తెలుపుతున్నాం. వీళ్ళకు న్యాయమైన కోరికలు కాబట్టి వీళ్ళకు పవర్ జేఏసీ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం. ఆ రోజు వీళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళను ఇదే పవర్ జేఏసీ అందరం కలిసి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి నల్ల చొక్కాలతో వరంగల్లో ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఆ రోజు సడన్గా అర్ధరాత్రి వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చి తీసుకున్నారు. అది ఏం తీసుకున్నారంటే ఆర్టిస్ట్గా తీసుకున్నారు. మేము అనుకున్నాం వీళ్ళను ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్గా తీసుకుంటారు అనుకున్నాం. మేము ధర్నా చేసిన ఉద్దేశం కూడా ఆ రోజు పవర్ చేసి ధర్నా చేసిన ఉద్దేశం కూడా వీళ్ళను రెగ్యులర్ ఎంపీగా తీసుకోవాలని చేశాం. ఏదో మాయమాటలు. ఇప్పుడు మెయిన్ డిమాండ్ వాళ్ళ కన్వర్షన్, వాళ్ళకి ఏంటంటే గ్రేడ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం కన్వర్షన్ చేయాలి. ఆ రోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 2016లో వీళ్ళకి చెప్పినట్టు గ్రేడ్ చేంజ్ చేస్తామన్నారు. 5 సంవత్సరాల సర్వీస్ చేస్తే గ్రేడ్ చేంజ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు 10 సంవత్సరాలైనా ఈరోజు వరకు కూడా గ్రేడ్ చేంజ్ చేయలేదు. ఇలాగే వీళ్ళను లాస్ట్ 22 పీఆర్సీలో కూడా వీళ్ళకి అన్యాయం చేశారు. పీఆర్సీలో కూడా శ్రమ దోపిడీ వీళ్ళ చేశారు 2022లో. ఇప్పుడు 2016 పీఆర్సీ ఇప్పుడు వచ్చింది. ఇందులో అయినా వీళ్ళకు న్యాయమైన డిమాండ్లు వీళ్ళని కొరకు వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళకు మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చేయాలని దీనికి మా పవర్ జేఏసీ తరఫున కూడా మద్దతు తెలుపుతున్నాం. ఎలాంటి స్టాండింగ్ ఆర్డర్స్ క్లోజ్ చేయాలి. ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. ఒకే గౌడ్ కింద చేసి అందరం విద్యుత్తులో ఒకటే రూల్స్ ఉండాలి. కాబట్టి దీనికి పవర్ జేఏసీ తరఫున మేము మద్దతు తెలుపుతూ ఎలాంటి పోరాటానికైనా వీళ్ళకు మేము సిద్ధంగా ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టిజన్ జేఏసీకి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. 11/4 కర్నూలు జిల్లా అధ్యక్షునిగా చెప్తున్నాను, సంఘీభావం చెప్తున్నాను. ఈనాటి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభమైనాయి. వీరు దఫాలుగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ అందరి కార్మికులను అన్ని యూనిట్లను కలుపుకొని సంఘటితంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి గత సంవత్సర కాలం నుండి ఎన్నో పోరాటాలు చేస్తూ మరి ఈరోజు రోడ్డున పడడం జరిగింది. మరి ఈనాటి రిలే నిరాహార దీక్షల సారాంశం ఏంటంటే వాళ్ళకు కావాల్సిన హక్కులను వాళ్ళు కోరడం జరుగుతుంది. ఈ సంస్థలో ఒకే విధానం అంటే ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని చెప్పి చాలా కాలం నుంచి అన్ని యూనియన్లు కూడా పోరాటం చేస్తున్నాయి. అయినా కానీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్టిజన్ వ్యవస్థను మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికులను సంస్థలో చిన్న చూపు చూసే విధానంగా కొనసాగుతుంది. ఒక సంస్థలో పనిచేసినప్పుడు కార్మికులందరికీ ఒకే రకమైన సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పి అన్ని రెగ్యులర్ యూనియన్లు కానీ కాంట్రాక్ట్ యూనియన్లు కానీ అన్ని పోరాటం చేస్తున్న తరుణంలో కూడా ఈ మేనేజ్మెంటు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వీళ్ళకు రావాల్సిన హక్కులను మన సమానమైన ఉద్యోగ ఏవైతే వీరి క్వాలిఫికేషన్ తగ్గ పదోన్నతి పొందాలని చెప్పి కోరుకున్నా కానీ ఇవన్నీ రోజులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిణామం అనేది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి కార్మికులు రోడ్డున పడి ఈరోజు మన సంస్థలో మన రాష్ట్రానికి పేరు తెచ్చింది ఏంటంటే విద్యుత్ శాఖ. మరి ఇటు విద్యుత్ శాఖలో కార్మికులు ఎంతో కష్టపడి మరి ఎన్నో రంగాలుగా
మన రాష్ట్ర అభ్యున్నతిలో పాలు పంచుకుంటూ విద్యుత్ శాఖ ముందుకెళ్తున్నది. మరి కరెంటు అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. మరి ఈ కరెంటు సంస్థలనే కార్మికులు అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. వాళ్ళు చాలని జీతాలతో గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ మరి వాళ్ళు రెగ్యులర్ పోస్టులలో మన కన్వర్షన్ చేయాలని చెప్పి కోరుచున్నా కానీ ఈ మేనేజ్మెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అదేవిధంగా ఉన్నది. మరి అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన మన సర్వీస్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన స్టాండింగ్ ఆర్డర్స్ ఏవైతున్నాయో దాంట్లో 5 సంవత్సరాలకు ఒకసారి పదోన్నతి కల్పించాలని చెప్పి క్లియర్గా ఉన్నా కానీ మరి ఇప్పటి సుమారుగా 7-8 సంవత్సరాలైనా కానీ వారికి గ్రేడ్ చేంజెస్ అనేది చేయడం లేదు. అటు గ్రేడ్ చేంజ్ చేయరు, పదోన్నతి కల్పించరు. ఉద్యోగం మన ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో వీళ్ళు రోడ్డు మీద పడి మరి ధర్నాలు చేయడం అంటే మరి రానున్న వేసవి కాలంలో ప్రజలకు కానీ మన ఎన్నో రంగాల కార్మికులకు కానీ మరి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎటువంటి విద్యుత్ అనేది నిరంతరాయంగా రావాలంటే కార్మికులు రోడ్డున మరి పనిచేస్తేనే మరి నిరంతరాయంగా మన విద్యుత్ అనేది ఇవ్వగలుగుతాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కల్పించుకొని మరి రానున్న రోజుల్లో వీళ్ళు ధర్నాలకు తీయకుండా సమ్మెలోకి వెళ్లకుండా చూడాలని చెప్పి మా అన్ని యూనియన్లు రెగ్యులర్ ట్రేడ్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో 327 కానీ 1104 కానీ సిఐటివి కానీ టీఆర్వీకేస్ కానీ ఏదైనా కానీ అందరితో పాటుగా మద్దతు ఇస్తూ మరి వీళ్ళను ఎటువంటి షరతులు లేకుండా మరి కన్వర్షన్లు కానీ అన్ని వీళ్ళకి కావాల్సిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కొండూరు శ్రీనివాస్, కంపెనీ సెక్రటరీ, 327. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.